హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. మీకు ఎప్పటి నుంచి తెలుసు ఇది నేనే అని? అంటే నేను ఎలా ఉంటానని మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. అవన్నీ మీకు చెప్పాలంటే ఇప్పుడు మీరు నాతో పాటు వచ్చి భోంచేయాలి అని అడుగుతాడు. అలా హీరోయిన్ చెయ్యి లీ పట్టుకొని ఉండంగానే అంతలో అక్కడికి వచ్చిన మన హీరో చూసి చాలా కోపంగా ఫీల్ అవుతాడు. నేను నిన్న అస్సలు మర్చిపోలేకుండా ఉన్నాను. టైం అనేది నన్ను హీల్ చేస్తుందని అనుకుంటున్నావా? నా వల్లైతే అస్సలు కాదు. నిన్ను వేరే వాళ్ళతో చూసి తట్టుకునేంత శక్తి నాకు లేదు. నువ్వున్నంత వరకు నా జీవితంలో నా పక్కన వేరే వాళ్ళు నేను ఊహించుకోలేను. నేను ఈ విషయంగా చాలా మాట్లాడాలి. నీ కార్ని రివర్ దగ్గర వదిలిపెట్టి వచ్చేసావని చెప్పావు కదా, అక్కడికి వెళ్తూ దారిలో మాట్లాడుకుందాం పదా అంటూ హీరోయిన్ని తీసుకెళ్తూ ఉంటే తను ఫస్ట్ అపాయింట్మెంట్ నాకు ఇచ్చింది, మేమిద్దరం లంచ్ చేయాలనుకున్నాము అని అంటాడు. అలా తను నాతో పాటు వస్తుంది అంటే నాతో పాటు వస్తుంది అని ఇద్దరు మన హీరోయిన్ చేయి పట్టుకొని నాతో పాటు వస్తున్నావు కదా అంటే నాతో పాటు వస్తున్నావు కదా అంటూ గొడవ పడతారు. వెంటనే హీరోయిన్ ఇద్దరిని వదిలించుకొని, లీ గారు నేను మీతో మళ్ళీ అయినా మాట్లాడగలను, నాకు కొంచెం ఇప్పుడు పని ఉంది పద అంటూ హీరోతో పాటు వెళ్ళడానికి కారు ఎక్కుతుంది. అలా వాళ్ళు కారులో కూర్చోగానే వెనకాల డోర్ నుండి మన లీ కూడా ఎక్కుతాడు. నేను కూడా అదే దారిలోనే వెళ్తున్నాను రివర్ పక్కన, నన్ను దారిలో డ్రాప్ చేసేస్తావా అని అడగడంతో కావాలనే వీళ్ళని సతాయిస్తున్నాడు అన్న విషయం తెలుసు. అలా అని రూడ్గా నీ లిమిట్స్లో నువ్వు ఉండు అని హీరో అనలేడు, ఎందుకంటే వీళ్ళ ఆర్టిస్ట్ కాబట్టి. ఇంకా ఏమనలేక సైలెంట్గా బయలుదేరతారు. అలా బయలుదేరిన వెంటనే డైరెక్టర్ నీ ఎక్స్ బాయ్ ఫ్రెండా అని కిటికీ మీద రాసి హీరోయిన్ని అడుగుతాడు. హీరోయిన్ అందుకు వెంటనే దాన్ని తుడిపేయండి, ఏం పిచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటూ సైగ చేస్తుంది. దాంతో ఓహో నీ ఎక్స్ బాయ్ ఫ్రెండే అనమాట అని సైలెంట్ అయిపోతాడు. హీరో మీ ఇద్దరి పరిచయం ఎలా జరిగింది అని అడుగుతాడు. దాంతో మేము ఇంతకుముందు ఫ్రీక్వెంట్గా మాట్లాడుకునే వాళ్ళం, టెక్స్ట్ చేసుకునే వాళ్ళం. అలా నాకు యోన్సో తెలుసు అని అన్న వెంటనే రాంగ్ నెంబర్ ద్వారా కలిసామన్న విషయం చెప్పండి, మీరు కదా నాకు ఫస్ట్ మెసేజ్ చేసింది అని అన్న వెంటనే అవును, నేను ఎవరికో పంపించాల్సిన మెసేజ్ పొరపాటున తప్పు నంబర్ వల్ల యోన్సోకి వెళ్ళాయి. అలా మా పరిచయం మొదలైంది. కానీ మన పరిచయం పెరిగింది మనం ఫ్రీక్వెంట్గా మాట్లాడుకుంటూ ఉండడం వల్లనే కదా అని అనడంతో హీరో ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటాడేమో అని అదేం లేదు అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక అన్నోన్ నంబర్ నుండి మెసేజ్లు వచ్చినప్పుడు అది మన హీరోనే పంపించాడు అనుకొని ఇంతకుముందు హీరోయిన్ వెళ్ళి తిడుతుంది కదా, అది గుర్తొచ్చి సైలెంట్ అయిపోతాడు. అంతలో హీరోయిన్ మీకు నేనే యోన్సో అన్న విషయం ఎలా తెలిసింది అని అడుగుతుంది. ఇలా మా కంపెనీ ఎగ్జిబిషన్లో మీ పెయింటింగ్స్ పెడతారా అని హీరో లీకి ఫోన్ చేసినప్పుడు మీరు నాకు ఇంత షార్ట్ నోటీస్లో ఒక సబ్స్టిట్యూట్ లాగా నన్ను తీసుకోవడం నాకు ఇష్టం లేదు అని అన్న వెంటనే మా ఫస్ట్ చాయిస్ మీరే, కాకపోతే మీరు మా మెయిల్స్కి వేటికి రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల మేము వేరే ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది అని అనడంతో సరే అలా అయితే నేను ముందు మీ ప్రపోజల్ని చెక్ చేసి దాని తర్వాత నా ఆన్సర్ ఇస్తాను అంటూ కాల్ కట్ చేసేస్తాడు. అలా ఇంతకుముందు యోన్సో ఇతని కోసం పంపించిన ఆ ప్రపోజల్ డాక్యుమెంట్ మొత్తాన్ని తీసుకుని చూస్తున్నప్పుడే టీమ్ లీడర్ లాగా యోన్సో పేరు, ఫోన్ నంబర్ ఉంటాయి. ఆ నంబర్ని చూసిన వెంటనే ఇది ఎక్కడో చూసినట్లుందే అని తన ఫోన్లో చెక్ చేస్తే ఆ రాంగ్ నంబర్, యోన్సో ఇద్దరు ఒకటే అన్న విషయం తెలుస్తుంది. దాంతో వెంటనే మీ ప్రపోజల్ని నేను ఒప్పుకున్నాను అని అంటాడు. అలా ఇంకా నేను మెట్రో నుండి వెళ్ళిపోతాను, ఇక్కడ ఆపేయండి మెట్రో స్టేషన్ దగ్గర అని అన్న వెంటనే ఆపుతాడు. కానీ మళ్ళీ హీరోకి లీ మీద కోపం రావడంతో ముందుకు వెళ్ళి అక్కడ బిజీగా ఉంది కాబట్టి ఆపలేదు అని అబద్ధాలు చెప్తాడు. ఇక్కడ నుండి నడిచి వెళ్ళిపోండి అని అనడంతో కావాలనే హీరో అలా చేస్తున్నాడు, చైల్డిష్గా బిహేవ్ చేస్తున్నాడు అని నవ్వుకొని లీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే పాస్ట్లో హీరోకి ఎవరి మీదైనా కోపం వస్తే వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగినా, పని చేయమని అడిగినా వెంటనే రిప్లై ఇవ్వకుండా 3 seconds ఆగి మరి రిప్లై ఇవ్వడం, వాళ్ళ హెడ్ని ఇంతకుముందు ఇలానే సతాయిస్తుండడం వల్ల మెట్రోకి కావాలనే దూరంగా వదిలిపెట్టి నడుచుకుంటూ వెళ్ళమని చెప్పానన్న విషయాలన్నీ గుర్తొచ్చి మళ్ళీ ఇప్పుడు అలాంటి పిచ్చి పనే చేస్తున్నాడా అని అనుకుంటుంది. అందుకే వెంటనే నువ్వు నా ఇంతకుముందు బాయ్ ఫ్రెండ్ అన్న విషయం తెలిసే లీని నేర్పించడానికి కావాలనే అలా చేస్తున్నాడు. కొంచెం వింత మనిషి, ఎందుకు అలా చేస్తున్నాడో ఏమో, నువ్వు వీటన్నిటిని పట్టించుకొని మనసు పాడు చేసుకోకు అని అంటుంది. నీ పక్కన వేరే వాళ్ళని, నీ మీద ఇంట్రెస్ట్ వేరే వాళ్ళు చూపిస్తుంటే నేను ఎలా సైలెంట్గా ఉండగలను అనుకుంటున్నావు అని అంటాడు హీరో.
అతనికి నా మీద ఇంట్రెస్ట్ లేదు అని హీరోయిన్ అంటుంటే, నా కోసం ఒక పని చేయొచ్చు కదా, వాడి నంబర్ని బ్లాక్ చేసేసాయి అని అడుగుతాడు హీరో. ఏం మాట్లాడుతున్నావు, నెక్స్ట్ వీకే మన ఎగ్జిబిషన్, నేను అతనితో మాట్లాడాల్సినవి, మేనేజ్ చేయాల్సినవి ఎన్ని పనులు ఉంటాయి తెలుసా, అతన్ని ఎలా బ్లాక్ చేస్తాను అని అంటుంది. జాబ్ మానేస్తానని చెప్పావు, మరి ఇంత కష్టపడి ఎందుకు వర్క్ చేస్తున్నావు అని హీరో అడిగితే, నిన్న తమరేగా నన్ను తిట్టింది, నేను సరిగా రెస్పాన్సిబుల్గా వర్క్ చేయట్లేదు, నేను సరిగా పని చేయకపోవడం వల్ల మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు అని అన్నీ మాట్లాడారు, అందుకే అని అంటే, నేను డిసప్పాయింట్ అవ్వలేదు, జెలస్ ఫీల్ అయ్యాను నువ్వు బ్లైండ్ డేట్కి వెళ్ళావన్న విషయం తెలిసిన వెంటనే అని హీరో అనడంతో, బ్లైండ్ డేట్ గురించా ఇదంతా, అది నాకు బ్లైండ్ డేట్ అన్న విషయం తెలీదు, నేనేదో జాబ్ మానేస్తున్నాను కదా, జాబ్ విషయంగా ఇంటర్వ్యూనేమో అనుకుని అతన్ని కలిశాను, కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది బ్లైండ్ డేట్ అని, అక్కడికి నేను బ్లైండ్ డేట్కి నా రెజ్యూమే కూడా తీసుకెళ్ళాను తెలుసా అని చెప్పిన వెంటనే నవ్వుతాడు హీరో. నాకు నిన్న ఎంత బాధగా అనిపించింది తెలుసా, నువ్వు నాతో అంత రూడ్గా మాట్లాడేసరికి అని హీరోయిన్ అనడంతో, నేను నీతో అలా మాట్లాడితే నీకు బాధగా అనిపించిందా అని అడుగుతాడు హీరో. నిజం చెప్పాలంటే నాకు కూడా అర్థం కావట్లేదు నేను ఎందుకు అలా ఫీల్ అవుతున్నానో, నువ్వు నన్ను ద్వేషిస్తే బాగానే ఉంటుందని అనుకుంటున్నాను, కానీ సడన్గా నువ్వు నాతో అలా మాట్లాడేసరికి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావని బాధ అనిపించింది. మనం ఇలా ఉండడం కరెక్ట్ కాదు, మన ఫీలింగ్స్ని అలానే పెట్టుకొని ఇలా ఒకరితో ఒకరు ఇలా ఉంటే మనం ఇంకా బ్రేకప్ ఎలా చెప్పుకోగలం అని అనుకుంటుంది హీరోయిన్. అలా ఇంకా వాళ్ళు రివర్ దగ్గరకు వచ్చేసరికి తను వెళ్తాను అంటూ బయలుదేరుతుంటే వెంటనే హీరో బయటికి వచ్చి, నేను మాత్రం నిన్ను వదులుకోలేను, నీ మీద నా ఫీలింగ్స్ని పోగొట్టుకోలేను, ఇంతకుముందు చెప్పినట్టే మళ్ళీ చెప్తున్నాను, నువ్వు అన్నీ వదిలిపెట్టేసి నా దగ్గరికి వచ్చేయచ్చు కదా, నాతో పాటు ఉండొచ్చు కదా అని అడగడంతో దాదాపుగా హీరోయిన్ హీరో చేయి పట్టుకోబోయి సడన్గా కొట్టి, ఇదే ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నేను ఎంత కష్టపడి నేను దూరం పెడుతున్నా నీకు అర్థం కావట్లేదు, పో ముందు ఇక్కడి నుంచి అని తిడుతుంది. దాంతో సరే సరే అనుకుంటూ భయపడి హీరో అక్కడి నుండి వచ్చేస్తాడు. అప్పుడే లీ మన హీరోయిన్కి మెసేజ్ చేస్తాడు, మండే కాంట్రాక్ట్ విషయంగా నేను మీ ఆఫీస్కి వస్తాను, ఆ రోజు మనం అందరం కలిసి భోంచేద్దాము అని అన్న వెంటనే హీరోయిన్కి కోపం వచ్చి, సరే నాకు డైరెక్టర్ గారికి ఉన్న రిలేషన్షిప్ గురించి మీకు తెలియనట్టే బిహేవ్ చేయండి అని మెసేజ్ చేద్దామని అనుకుంటుంది, కానీ మళ్ళీ ఇతను మన ఆర్టిస్ట్, ఇతనితో రూడ్గా మాట్లాడకూడదు అని అనుకొని ఆ మెసేజ్ మొత్తాన్ని డిలీట్ చేసేసి, సరేనండి నేను మిమ్మల్ని మండే రోజు కలుస్తాను అంటూ మెసేజ్ పెడుతుంది. ఇంకా హీరోయిన్ ఇంటికి వచ్చేసిన వెంటనే వాళ్ళ తమ్ముడు, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు నువ్వు, వాడితో పాటే ఉండినావా అంటూ అరుస్తుంటే, నేను నీకు నిన్న రాత్రి మెసేజ్ చేశాను కదా, వర్క్ విషయంలో కొంచెం అర్జెంట్ పని పడడం వల్ల నేను వెంటనే వెళ్ళాల్సి వచ్చింది, ఇప్పుడే వర్క్ అయిపోయి ఇంకా ఇంటికి వస్తున్నాను, నువ్వు నన్ను సతాయించకుండా పో అని అంటుంది. నిన్న రాత్రి ఆఫీస్లో ఇలా వర్క్ ఉంది అని నువ్వు మెసేజ్ పెట్టిన వెంటనే నువ్వు ఆ పిచ్చోడు ఇద్దరు కలిసి పారిపోయారేమో అని అనుకున్నాను, అలా ఎంత భయపడ్డానో తెలుసా అని అంటే, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు ఆలోచిస్తున్నావు, చదువుకోకుండా పోయి చదువుకోపో అని తిడుతుంది. ఏదేమైనా కానీ స్ట్రాంగ్గా ఉండు, ఆ అబ్బాయి మీద ఫీలింగ్స్ మళ్ళీ తెచ్చుకోకు నువ్వు అని అంటాడు. సరేలే పో అని అంటుంటే, పాపం అతని ఇల్లు కూడా వదిలిపెట్టి వచ్చేసాడు కదా, ఇప్పుడు బయట ఒక్కడే ఉంటూ ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏమో అని అన్న వెంటనే, పాపం అవును కదా ఒక్కడే బయట ఉంటున్నాడు, ఎట్లుంటున్నాడో ఏమో అని హీరోయిన్ ఆలోచించడం స్టార్ట్ చేసిన వెంటనే, చూసావా ఇదే చెప్పేది, ఇలాంటి విషయాలే ఆలోచించకుండా స్ట్రాంగ్గా ఉండు, నీకు ఆ అబ్బాయితో ఇంకేం సంబంధం లేదు సరేనా అని అంటాడు. ఇక్కడేమో మన హీరో వాళ్ళ అమ్మ ఇంట్లో హీరో వాళ్ళ రూమ్కి వెళ్ళి చూస్తే ఇంకా హీరో రాకపోవడంతో, ఇంకా వీడింటికి రావట్లేదు, ఎన్ని రోజులు ఇలా కోపంగా ఉంటాడు అని అనుకుంటుంది. ఇప్పుడు హీరో ఉండే హోటల్ రూమ్ దగ్గరికి వాళ్ళ అన్న వస్తాడు. వచ్చి రూమ్ మొత్తాన్ని చూసి, ఇక్కడేనా నువ్వు ఉంటున్నావు, ఎందుకు ఇల్లు వదిలిపెట్టి ఇలా వచ్చేసి ఇంత బాధపడాలి నువ్వు, నాకు అర్థం కాదు, సరే పటు అంటూ కొన్ని పేపర్స్ ఇచ్చి ఇంటికి వెళ్దాం పదా అని అంటే, నేను నా గురించి నేను కేర్ తీసుకోగలను, నువ్వు అంత ఆలోచించకు అని అంటాడు. ఎలా కేర్ తీసుకుంటావు, నువ్వు ఇల్లు వదిలిపెట్టి వచ్చేయడం వల్ల న్యూస్లో ఎన్ని రూమర్స్ వస్తున్నాయో నీకు అర్థం కావట్లేదా, మన కంపెనీ చిన్న కొడుకు తన వారసత్వాన్ని తీసుకోడా, మొత్తం ఆస్తి మొత్తాన్ని వదిలిపెట్టేసి ఇంటి నుండి వెళ్ళిపోయాడా అని పిచ్చి పిచ్చి రూమర్స్ వస్తున్నాయి, నీకు ఇంకా ఈ విషయాలు ఎప్పటికి అర్థమవుతాయి, ఇంతవరకు నువ్వు ఆ అమ్మాయి వెంట పడ్డావు కానీ ఆ అమ్మాయి నీకేం రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేదనే కదా అర్థం, ఇలా ప్రేమ పిచ్చిలో పడి నీ ఫ్యూచర్ని నువ్వు పాడు చేసుకుంటావా,
చేయాల్సినంత వరకు చాతినంత వరకు నీ ప్రయత్నం నువ్వు చేసావు. ఇంకా నువ్వేం ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్గా నేను చెప్పినట్లు విని ఇంటికి వచ్చేసాయి అంటూ తిట్టి వెళ్ళిపోతూ, ఆ పేపర్స్ నీకు అమ్మ ఇవ్వమనింది. నా దృష్టి ప్రకారం తను నిన్ను అబ్రాడ్కి పంపించాలని కాదు, ప్రస్తుతానికి ఇంటికి రమ్మని చెప్తుంది, అర్థం చేసుకో అని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తాడు. ఇప్పుడు సీన్ మండే రోజు అనమాట. ఆఫీస్కి కాంట్రాక్ట్ విషయంగా లీ వస్తాడు. వచ్చిన వెంటనే వీళ్ళనందరినీ పలకరించిన తర్వాత, మీరు ఇంత షార్ట్ నోటీస్లో మా ఎగ్జిబిషన్కి ఒప్పుకున్నందుకు మేము మీకు చాలా రుణపడి ఉంటాం కాబట్టి ఈరోజు మిమ్మల్ని డిన్నర్కి తీసుకెళ్తాము అని డిప్యూటీ లీడర్ అంటాడు. అన్న వెంటనే అవునా, అందరం వెళ్తే బాగుంటుంది అని అనడంతో, అందరమే వెళ్తాము, ఇది టీమ్ డిన్నర్ కదా, మన కంపెనీ కార్డ్ వాడేద్దాము అని అంటుంది ఆ అమ్మాయి. దాంతో ఇంకా ఏం చేయలేక సరే అని మన హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది. అంతలో మన హీరో బయటకు వచ్చి, కాంట్రాక్ట్ రెడీ అయింది, లోపలికి రండి సైన్ చేయడానికి అంటూ లీని లోపలికి తీసుకెళ్తాడు. అలా లీ మొత్తం కాంట్రాక్ట్ చదవకనే సైన్ చేసేసిన వెంటనే, చదవకుండానే సైన్ చేసేసావేంటి అని అంటాడు. నేను లాలో డిగ్రీ చేశాను, పైగా మనమిద్దరం ఒకటే స్కూల్లో చదువుకున్నాము, మన కాలేజ్లో మనమిద్దరం చాలా ఫేమస్ కదా, కోటీశ్వరుడి కుమారుడు అని నువ్వు, నేను అందగాడినని నన్ను చాలా ఫేమస్గా ట్రీట్ చేసేవాళ్ళు మన స్కూల్లో, మర్చిపోయావా అని అంటాడు. నేను కూడా నా లుక్స్కి ఫేమస్సేనని వెంటనే సర్దుకొని, సరేలేండి ఈవినింగ్ టీమ్ డిన్నర్లో కలుద్దాము అని అన్న వెంటనే, ఏంటి డైరెక్టర్ కూడా ఇలా టీమ్ డిన్నర్కి వస్తాడా అని అడుగుతాడు. వెంటనే హీరో, మా ఆఫీస్లో మీరు మా స్పెషల్ గెస్ట్ కాబట్టి మీకోసం నేను వస్తాను అని అంటాడు. అదే ఆశ్చర్యంగా ఉంది, మీరు నా కోసం వస్తారా లేకపోతే నా మీద కన్నేసి ఉంచడానికి వస్తారా అనేది అని అన్న వెంటనే, మీరు తప్పుగా తీసుకోనంటే ఒక విషయం చెప్పాలి, మీరు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని విన్నాను, కానీ తన మీద ఫీలింగ్స్ పోలేదా అని డౌట్ వస్తుంది అని లీ అన్న వెంటనే, ఆ విషయాలన్నీ మీకెందుకు అని అంటాడు మన హీరో. ఏమో తెలీదు అని లీ అంటూ ఉండగానే మన హీరోకి సివాన్ దగ్గర నుండి కాల్ వస్తుంది. అలా జిజు ఐలాండ్లో అర్జెంటుగా వీళ్ళు మాట్లాడి ఒప్పించాల్సిన ఒక కంపెనీ కాంట్రాక్ట్ ఉంటుందన్నమాట. అక్కడికి వెంటనే సివాన్, జువాన్ ఇద్దరూ బయలుదేరాల్సి వస్తుంది. అందుకని వీళ్ళు బయలుదేరుతూ ఉండగానే ఎదురుగానే మన హీరోయిన్ని లీని కలిసి చూడడంతో మన హీరో షాక్ అయి ఆగిపోతాడు. అప్పుడే ఇందాక పైన ఆఫీస్లో వాళ్ళన్న కాల్ పెట్టేసిన వెంటనే లీ మన హీరోతో హీరోయిన్ని చూసుకుంటూ, తను పైకి కోల్డ్గానే అనిపించిన చాలా మంచి అమ్మాయి, చాలా ఫన్నీగా కూడా ఉంటుంది, అందుకే తనంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, పైగా నేను తనని ఒక విషయంలో థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలి అని అన్న వెంటనే, మీరు ఎవరికో పంపించబోయిన మెసేజెస్ మన యోన్సోకి పంపించారన్న విషయం నాకు తెలుసు, ఒకసారి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను ఆ మెసేజెస్ చదవాల్సి వచ్చింది, కానీ మీరు ఆ మెసేజెస్ ద్వారా ఇప్పుడే బ్రేకప్ అయ్యి చాలా బాధలో ఉన్నట్లు అనిపిస్తుంది, ఇప్పుడే బ్రేకప్ అయ్యి అప్పుడే ఇంకొకసారి ప్రేమ అంటే ఎవరు నమ్ముతారు అని అంటాడు. నేను ఒక 3 years నుంచి ఒక్క రిలేషన్షిప్లో కూడా లేను, మీరు అనుకున్నట్లే పాపం తను కూడా అనుకుంటుందేమో, నేను వేరే వాళ్ళకి వేరే ఉద్దేశంతో పంపించిన మెసేజెస్ అవి అని మన లీ అంటాడు. ఇలా అదంతా గుర్తొచ్చేసరికి మన హీరో ఆలోచిస్తూ ఉండగానే, ఎన్నిసార్లు చెప్పాలి వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి అంటూ తిట్టి సివాన్ జువాన్ని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.